Everyone, very good morning to all. Welcome back to Vijita Rajkumar Academy YouTube ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము మాక్ టెస్ట్ సిరీస్ 8 గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ముఖ్యంగా ఎంహెచ్ఎస్ ఆర్బీ ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం మనం డైలీ వీడియోస్ చూస్తున్నాం. ఈ 1 వీక్ నుండి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. సో అందుకని మనము స్టూడెంట్స్ లేదా సబ్స్క్రైబర్స్ యొక్క ఆదేశం ప్రకారం ఒక చిన్న ప్యాకేజ్ తోటి మనం టోటల్ సిలబస్ని కవర్ చేస్తూ డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈ రోజుకైతే మన 13 MCQs అయితే మనము టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేశాము. కాబట్టి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. ఓకే, డైలీ 25 MCQs అయితే November 16th స్టార్ట్ చేశాను. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ని మీరు సంప్రదించగలరు. ఓకే, 8096804342. ఓకే, మీకు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసిన తర్వాత మీ పేరు అనేది సపరేట్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మీకు ఎర్లీ మార్నింగ్ 5 or 6 లోపల లింక్ అనేది అందజేయడం ద్వారా మీరు డైలీ మీ ఇంట్లోనే ఉండి మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ యొక్క ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి సో ఈరోజు వీడియోలో మనము మాక్ టెస్ట్ సిరీస్ 8లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం మాక్ టెస్ట్ సిరీస్ 8 మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే జస్ట్ ఐ విల్ షో సో హౌ వే ద క్వశ్చన్స్ విల్ బికమ్ ఇన్ డైలీ టెస్ట్ సిరీస్. డైలీ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అనేవి విధంగా వస్తాయి అనేది జస్ట్ మీకు ఐడియా కోసం అనేది. ఓకేనా, పుర్ర ఎముకల మధ్య మెండ జత చేయబడిన స్థలం ఏమంటారు? పిండం యొక్క పుర్ర ఎముకలు ఎన్ని? పిండం యొక్క పుర్ర ఎముకల పేర్లు, పిండం యొక్క పుర్ర ఎముకల మధ్య ఉండే సూచస్ నియమం. ఓకే, పిండం యొక్క పుర్ర ఎముకల భాగం, పార్ట్స్ ఆఫ్ ది బోన్స్ ఆఫ్ ది డీటెయిల్స్. ఓకే, ఫాంటనెల్స్లోని రకాల టైప్స్ ఆఫ్ ది ఫాంటనెల్స్. 2 లేదా 3 సూచస్ కలిసిన చోట మెంబ్రేన్స్తో కప్పబడిన ఖాళీ స్థలం ఏమంటారు? యాంట్రిఫాండ్కి గల మరొక పేరు. యాంట్రిఫాండ్ యొక్క ఆకారము, బిడ్డ పుట్టిన ఎన్ని నెలలకు యాంట్రిఫాండ్ మూసుకొని పోయి, ఇది చాలా ఇంపార్టెంట్. పుట్టిన బిడ్డ ఎన్ని నెలలకు పోస్టెడ్ ఫాండ్లో మూసుకొని పోతుంది. పోస్టెడ్ ఫాండ్ గల మరొక పేరు, దాని యొక్క ఆకారము. తల వంగినప్పుడు ఉదయించు భాగం, జీర్ణ మార్గంలో ఫీటస్ యొక్క ఆకారంలో వచ్చి మార్పులను ఏమంటారు? అండ పురుష బీజాలతో కలిసి నూతన జీవం ఏర్పరుస్తుందని ఏమంటారు? గర్భసంచి పొరలో ఉండే ఇండోమెట్రియం గర్భసంచిన ధరించిన తర్వాత మందంగా బిడ్డకు అనుకూలమైన ప్లేస్ని ఇవ్వడాన్ని ఏర్పడేదాన్ని ఏమంటారు? గర్భిణీ యొక్క మూత్రం ఏ హార్మోన్ బట్టి గర్భవతి నిర్ధారణ చేస్తారు? 3వ వారం నుండి 12వ వారం వరకు పిండమును ఏమంటారు? 12వ వారం నుండి శిశువు జన్మించే వరకు జన్మించిన పిండమునకు ఏమని పిలుస్తారు? నార్మల్ హార్ట్ రేట్, నార్మల్ బర్త్ రేట్ ఆఫ్ ది బేబీ. దానికి అంటే ఏమిటి? క్విక్కనింగ్ అంటే ఏమిటి? సో చూసాం కదా, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మన రెస్పాన్స్ షీట్ కూడా చూద్దాం. సో రెస్పాన్స్ అయితే యావరేజ్గా 17.08 అవుట్ ఆఫ్ 25. సో మీడియన్ అయితే 25 to 15, రేంజ్ 11. సో ఈ విధంగా అయితే ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్స్ వల్ల వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోయారు. ఓకేనా, స్కోర్ ఈ విధంగా ఉంది. ఓకే, 15 అవుట్ ఆఫ్ 25కి 15, 13, 21, 24, 16, 15, 21, 25, 19, 20, 13 అనేది. సో ఒక్కొక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఇండివిజువల్గా ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఎక్కువగా ఏ ప్లేస్ ఉంది? భీమారం, మహబూబ్ నగర్ తెలంగాణ, సత్తుపల్లి, హన్మకొండ ఆదిలాబాద్, మహబూబ్ నగర్ కరీంనగర్, హైదరాబాద్, విలేజ్ గోదావరి ఖని. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు. 4 నెంబర్స్ అంటే ఏ కాన్సెప్ట్ ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ అన్నీ క్లియర్గా ఉంది. ప్రతి ఒక క్వశ్చన్కి వాటి రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా ఉందని. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కూడా ఈజీగా తెలుస్తుంది ఎక్కడ మన ల్యాకింగ్ ఉన్నాయి, ఎక్కడ మన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయాం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, సో చూసారు కదమ్మా మీ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది. ఓకే, కాబట్టి ఒకవేళ మీకు జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఏముంటే వెంటనే 8096804342 నెంబర్ని సంప్రదించగలరు. చూసాం కదా మాక్ టెస్ట్ సిరీస్ 8 అయితే. సో 13 వరకు అయితే మనం చేసాము. సో ఇక ముందు కూడా ఎగ్జామ్ వరకు కూడా చేయబోతాను. కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోకుండా దీని మీద ఈ 400 తోటి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వచ్చు, మీకు జాబ్ రావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. బై సీ యూ నెక్స్ట్ వీడియో.